నమస్తే, నా పేరు డాక్టర్ నవీన్ రెడ్డి నిమ్మల. నేను ఈఆర్ అండ్ అకాడమిక్స్ గ్రూప్ హెడ్గా పనిచేస్తున్నాను శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్లో. జనవరి 22 to 28కి మనం సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్ వీక్గా సెలబ్రేట్ చేసుకుంటుంటాము. సో దాని గురించి మాట్లాడడానికి మనతో పాటుగా మేడం సమీరా ఆలూరి గారు ఉన్నారు. షీఈస్ వన్ ఆఫ్ ద లీడింగ్ కన్సల్టెంట్స్ ఇన్ గైనకాలజీ అండ్ ఆబ్స్టెట్రిక్స్ డిపార్ట్మెంట్ ఇన్ హోలిస్టిక్ హాస్పిటల్స్. అండ్ అలాగే హెచ్పివి నేషనల్ ఫ్యాకల్టీ ఫాగ్సీ. వరల్డ్ క్యాన్సర్ డే ఫిబ్రవరి 4 సందర్భంగా మనం ఈ ఇంటర్వ్యూలో మనం భాగస్వాములు అయ్యాము. అంటే చాలా కామన్ క్యాన్సర్స్ మనం అమ్మాయిల్లో చూసేది, ఫస్ట్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సరు, రొమ్ము క్యాన్సరు, రెండోది సర్వైకల్ క్యాన్సరు, గర్భసంచి ముఖద్వారంని సర్విక్స్ అంటాం, సర్వైకల్ క్యాన్సరు. సో ఇంటర్నేషనల్ బాడీస్ ఫీగో, WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను, మన ఇండియన్ నేషనల్ బాడీ ఫాక్సీతో కలిపి ఒక గ్లోబల్ కాల్ లాగా సర్వైకల్ క్యాన్సర్ కంప్లీట్గా నిర్మూలన చేద్దామనే డెసిషన్ తీసుకుని బై 2020 నవంబర్ 17న సర్వైకల్ క్యాన్సర్ ఎలిమినేషన్ డేగా మనం అప్పటి నుంచి ఈ కార్యక్రమాలన్నీ స్టార్ట్ అయినాయి. ఏదైనా ఏ ప్రోగ్రామ్ అయినా సక్సెస్ఫుల్ అవ్వటానికి పీపుల్ అవేర్నెస్ చాలా ముఖ్యం. ఈ అవేర్నెస్ క్రియేట్ చేయటానికి 90-70-90 ఇది గ్లోబల్ కాల్ ఫ్రమ్ WHO అండ్ ఫీగో. 90-70-90 అంటే ఏంటంటే 90% ఆఫ్ అడాల్సెంట్ గర్ల్స్ని ఇప్పుడు 1 year నుంచి బాయ్స్ని కూడా మనం అబ్బాయిలకు కూడా వ్యాక్సిన్ ఇస్తున్నాం. 90% వ్యాక్సినేషన్ చేయటం ద్వారా, 70% స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా, 90% ఏమైనా తేడాలు ఉంటే ట్రీట్మెంట్ ఇవ్వటం ద్వారా సర్వైకల్ క్యాన్సర్ని కంప్లీట్గా నిర్మూలన చేద్దామంటే అట్లీస్ట్ 4 per 1 lakh పాపులేషన్ చేసే విధంగా బై 2030 టార్గెట్ పెట్టుకుని 2030 కల్లా ఈ టార్గెట్ అచీవ్ చేద్దామని నిర్ణయం తీసుకున్నారు. పీపుల్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. ఈ మీడియా ద్వారా, టీవీసు, ప్యాంప్లెట్సు, న్యూస్ పేపర్సు, అలాగే క్యాంప్స్ చేయటం ద్వారా, హెచ్పివి వ్యాక్సినేషన్ క్యాంప్సు, స్క్రీనింగ్ ప్రోగ్రామ్ క్యాంప్స్ ద్వారా అవుట్రీచ్ ప్రోగ్రామ్స్ పీపుల్ని కనెక్ట్ అవటం చేస్తున్నాం. సో ఫాక్సీ నుంచి SSNPP, స్వస్థ్య సుందర నారి ప్రివెంట్ ద ప్రివెంటబుల్, అంటే మంచి ఆరోగ్యం ఇవ్వటం ద్వారా సుందరంగా పెట్టడం, ప్రివెంట్ ద ప్రివెంటబుల్, ఏది మనం పూర్తిగా నిర్మూలించగలమో అది నిర్మూలించే పద్ధతులను ఫాలో అవటం, అది చేద్దామనే నిర్ణయము ఫాక్సీ నుంచి తీసుకుని అప్పటి నుంచి 2020 నుంచి ఇప్పుడు 4 years కంప్లీట్ అయింది. ఈ సర్వైకల్ క్యాన్సర్ ఎలిమినేషన్ ప్రోగ్రాము సక్సెస్ఫుల్గా మనం ఫ్యూచర్కి వెళ్తున్నాం. అసలు మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఎలాంటి ఏజ్ గ్రూప్స్లో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నాయి, అండ్ వాటిని తగ్గించుకోవాలంటే వాళ్ళ సైడ్ నుంచి, పేషెంట్ సైడ్ నుంచి ఏమైనా ఫ్యాక్టర్స్ ఉన్నాయా? సర్వైకల్ క్యాన్సర్కి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎర్లీ ఏజ్ ఎట్ మ్యారేజ్, తొందరగా మ్యారేజ్ చేసుకోవటము, తొందరగా సెక్స్, తొందరగా డెలివరీసు, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉంటాం, ఆ ఉన్న సెక్షువల్ పార్ట్నర్స్కి మళ్ళీ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉంటాం, అలాగే మెన్స్ట్రువల్ హైజీన్ సరిగ్గా మెయింటైన్ చేసుకోకపోవటం, స్మోకింగు, ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్సే అవుతాయి సర్వైకల్ క్యాన్సర్ రావటానికి. చాలా కామన్గా ఇన్ఫెక్షన్స్, హెచ్పివి హ్యూమన్ పాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ ద్వారా అది నెగ్లెక్ట్ అయితే పర్సిస్టెంట్గా బాడీలో ఉండిపోతే సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. 90%, మోర్ దాన్ 90% ఆఫ్ ద పీపుల్ హ్యూమన్ పాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్తో సఫర్ అవుతారు. బట్ ఫార్చునేట్లీ మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్స్ బై 30 years బాడీ నుంచి ఎలిమినేట్ అయిపోతే మనకున్న ఇమ్యూనిటీ ద్వారా. సో ఈ మన బాడీలో చెప్పాలంటే మనకు తెలుసు 2 ఆర్గన్స్కి, లైక్ లివరు, సర్విక్స్, గర్భాశయ ముఖద్వారం, సర్విక్స్కి వైరల్ ఇన్ఫెక్షన్స్ ద్వారా క్యాన్సర్ వస్తుందని. ఫార్చునేట్లీ రెండిటికి కూడా వ్యాక్సిన్స్ ఉన్నాయి. మనకు పుట్టగానే పిల్లలకి హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ వేసేస్తున్నారు. అలాగే హెచ్పివి వ్యాక్సినేషన్ చేయటం ద్వారా అమ్మాయిలకి అబ్బాయిలకి కూడా హెచ్పివి వ్యాక్సినేషన్ ఇవ్వటం ద్వారా
అమ్మాయిలకి 5 క్యాన్సర్స్ నుంచి, అబ్బాయిలకి 3 క్యాన్సర్స్ నుంచి ప్రొటెక్షన్ వస్తుంది. సో సెకండ్ కాంపోనెంట్ స్క్రీనింగ్ గురించి మాట్లాడుకుందాం. సో ఎలాంటి స్క్రీనింగ్ ఫెసిలిటీస్ మనకు కరెంట్లీ అవైలబుల్ ఉన్నాయి, అవి ఎక్కడ చేసుకోవచ్చు? పాప్స్మియర్ టెస్ట్ అనేది ఉంది. గర్భాశయ ముఖద్వారం నుంచి ఓల్డ్ మెథడ్లో పాప్స్మియర్ చేసేసి 2 స్లైడ్స్ మీద చేసేవాళ్ళం. మేబీ మెటీరియల్ కొంచెం ఎక్కువ లూజ్ అవుతున్నామా అని మోర్ అండ్ మోర్ థాట్ ప్రాసెస్ ఇప్పుడు లిక్విడ్ బేస్ సైటాలజీ అని బ్రష్తో ముఖద్వారం నుంచి సెల్స్ స్క్రేప్ చేసి లిక్విడ్లో పెట్టి పంపిస్తాము. దానిలో 2 టెస్ట్ చేయొచ్చు. సైటాలజీ టెస్టు, హై పెర్ఫార్మెన్స్ టెస్ట్ అంటాము, హ్యూమన్ ప్యాప్లోమా వైరస్ టెస్ట్ కూడా రీసెంట్ టైమ్స్లో మనం చేస్తున్నాం. చాలా హైలీ స్పెసిఫిక్ టెస్ట్. హ్యూమన్ ప్యాప్లోమా వైరస్ టెస్ట్ నెగిటివ్ అని వస్తే ఇన్ఫెక్షన్ లేనట్టు. ఓకే, సో ఇది మనం ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలంటే ఈ 25 ఇయర్స్ నుంచి ఎవ్రీ 3 ఇయర్స్ సైటాలజీ టెస్టు. హెచ్పివి వైరస్ టెస్టు 30 ఇయర్స్ నుంచి ఎవ్రీ 5 ఇయర్స్ 65 ఇయర్స్ వరకు. సపోజ్ హెచ్పివి వైరస్ టెస్ట్ నెగటివ్ వస్తే ఎవ్రీ 5 ఇయర్స్ 65 ఇయర్స్ వరకు, అట్లీస్ట్ 2 టైమ్స్ ఇన్ బిట్వీన్ 35 to 50 ఇయర్స్ ఏజ్. సో ఏదైనా తేడా వస్తే మనం అనుకున్నాం కదా 90% ఆఫ్ ద ఉమెన్ లోకల్గా ఏదైనా తేడా ఉంటే మనం బాప్సీ చేసి చూసుకుని తేడా ప్రకారం తక్కువ తేడా ఉంటే, సో ఏదైనా తేడా ఉన్నప్పుడు బాప్సీ చేసి రిజల్ట్ ప్రకారం తక్కువ తేడా ఉంటే అక్కడికక్కడ ట్రీట్మెంట్. అందరికీ కూడా గర్భసంచి పూర్తిగా తీసేయటం అవసరం లేదు. అక్కడికక్కడ చేసే పద్ధతుల ద్వారా లైక్ ఐస్ పెట్టడం కానీ, థర్మబ్లేషన్ కరెంట్ పెట్టడం కానీ చేసి, ఆర్ కొంచెం ఎక్కువ తేడా ఉంటే అక్కడికక్కడ ఎక్సర్సైజ్ చేయటం కోనాజేషన్ పద్ధతి ద్వారా మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. చాలా తేడా ఉండి క్యాన్సర్ ఉన్నట్టుంటే క్యాన్సర్కి చేసే పద్ధతులు కంప్లీట్గా ఆపరేషన్ చేయటం కానీ, ఆర్ రేడియోథెరపీ కీమోథెరపీ పద్ధతుల ద్వారా ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళ సర్వైవల్ రేట్స్ ఇంప్రూవ్ చేయటానికి, అలాగే కంఫర్ట్ లెవెల్ పెంచడానికి ట్రై చేస్తాం. ఇండియన్ బర్డెన్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సరు పర్ డే 200 మంది అమ్మాయిలు చనిపోతున్నారు. ఎవ్రీ 8 minutes ఒక అమ్మాయి ఈ సర్వైకల్ క్యాన్సర్కి సక్కం అవుతాను. సో మనకి ఇన్ని పద్ధతుల ద్వారా వీటన్నిటి ద్వారా సర్వైకల్ క్యాన్సర్ కంప్లీట్గా ఎలిమినేట్ చేద్దామనేది అనుకున్నాం. మనకి సర్వైకల్ క్యాన్సర్కి ఏదైనా ఆల్రెడీ వచ్చి ఉంటే కనుక వాళ్ళకి ఏమైనా లక్షణాలు తెలిసే ఛాన్స్ ఉంటుందా? మోస్ట్లీ సర్వైకల్ క్యాన్సరు ఏసిమ్టమాటిక్ ఉంటుంది. సో చాలామంది అడుగుతూ ఉంటారు ఈ స్క్రీనింగ్ మెథడ్స్ మాకేం తేడా లేదు అట్లా. సో ఏసిమ్టమాటిక్గా ఉండొచ్చు, ఆర్ సమ్టైమ్స్ వాళ్ళు ప్రజెంట్ చేసేది వైట్ డిశ్చార్జ్, తెల్లబట్ట అని వస్తారు, లేదంటే ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగు, పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటే భార్యాభర్తలు కలిసినాక బ్లీడ్ అవ్వటము చాలా సీరియస్ సిమ్టమ్. అది అలా ఉంటే నెగ్లెక్ట్ చేయకూడదు. అలాగే పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్, ఇవన్నీ ఫౌల్ స్మెల్లింగ్ వెజైనల్ డిశ్చార్జు, పెయిన్ అబ్డమన్, లోవర్ పెయిన్ అబ్డమన్, ఇలా రకరకాలుగా ప్రెజెంట్ చేయొచ్చు. సో యాజ్ ఎ హెచ్పివి ఫ్యాకల్టీ మీరు రీసెంట్గా phase 2 ఏదో అనౌన్స్ చేసినట్టున్నారు. సో దాని గురించి చెప్తారా? సో సక్సెస్ఫుల్ 1 year ప్రోగ్రాము 23-24లో మోర్ దెన్ 10,000 గైనకాలజిస్ట్ని, పీడియాట్రిషియన్స్ని మనం అవేర్నెస్ క్రియేట్ చేసాం త్రూ ఫాక్సీ అండ్ ఆన్లైన్ మీటింగ్స్, ఆఫ్ కోర్స్ ఫిజికల్ మీటింగ్స్ కూడా. ఇప్పుడు వే ఫార్వర్డ్ 24 to 25 50,000 IMA మెంబర్స్కి, IMA డాక్టర్స్కి అవేర్నెస్ క్రియేట్ చేద్దామని ఈచ్ ఆఫ్ అస్ హెచ్పివి నేషనల్ ఫ్యాకల్టీ మేము 500 మెంబర్స్కి అవేర్నెస్ క్రియేట్ చేద్దామని నిర్ణయం తీసుకున్నాం. Yeah, most of the awareness programs by either government or any other private bodies, they'll be geared towards normal population. వాళ్ళు అవగాహన పెంచడానికి చేస్తుంటారు. బట్ మీరు చేసే స్పెసిఫిక్గా హెల్త్ కేర్ పాపులేషన్ని టార్గెట్ చేస్తున్నారు. సో రీజన్ ఏంటి? సో మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్ వచ్చేది హెల్త్ కేర్ కోసం, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్కి. వాళ్ళకు ముందు అవేర్నెస్ క్రియేట్ చేస్తే దేర్బై వాళ్ళు మళ్ళీ ఈ ప్రాపగేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషను అవేర్నెస్ పీపుల్ క్రియేట్ చేస్తారని వాళ్ళు కూడా ఈ పద్ధతులన్నీ దే కెన్ స్ప్రెడ్ ద నాలెడ్జ్ యాజ్ వెల్ యాజ్ ట్రీట్మెంట్. Uterus related cancers and cervical cancers are they both same or different గా ఉంటుందా?
ఆఫెన్ చాలామంది పీపుల్కి తెలియకపోవచ్చు, సర్విక్స్ గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ పైన బాడీ ఉంటుంది, దాన్ని యూట్రైన్ క్యాన్సర్ అంటాం. యూట్రైన్ క్యాన్సర్స్లో ఎన్నో విధాలు ఉండొచ్చు. యూట్రైన్ క్యాన్సర్స్కి స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ లేవు, బట్ ఎర్లీ డిటెక్షన్ ఉంటుంది. ఎందుకంటే యూజువల్గా క్యాన్సర్ ముందు వాళ్ళు బ్లీడింగ్ అవ్వటం ద్వారా ప్రజెంట్ చేస్తారు. దేర్ బై మనం ఎండోమెట్రియల్ బయాప్సీ అని, అది డైరెక్ట్ పిపెల్ ఫోర్సెప్స్ అని ఓపీ ప్రొసీజర్ ద్వారా చేయొచ్చు, లేదంటే డిఎన్సి పద్ధతి ద్వారా కానీ, లేకపోతే ఎండోస్కోపీ పద్ధతి ద్వారా కానీ బయాప్సీ చేసి రిపోర్ట్ ప్రకారం వాట్ అహెడ్ నెక్స్ట్ ఏం చేయాలనేది నిర్ణయం తీసుకుంటాం. అలాగే పక్కనున్న బవల్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్, ఇవన్నీ హెరిడిటరీ నాన్ పాలిపోసిస్ క్యాన్సర్ కోలన్ అంటాము. దీనిలో మనకి ఈ జెనెటిక్ టెండెన్సీ ఉన్న వాళ్ళకి, ఆ పాజిటివ్ ఉన్న వాళ్ళకి లించ్ సిండ్రోమ్ అంటాం. అంటే యూట్రైన్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ 60% ఉంటుంది, ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ 10 to 12% ఉంటుంది, అలాగే కోలన్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ 80% ఉంటుంది. అలాగే రిస్క్ రెడ్యూసింగ్ మెజర్స్ అంటాం. ఇలా ఏదైనా పాజిటివ్ జెనెటిక్ ఇన్సిడెంట్స్ ఉంటే సాల్పింజెక్టమీ అనేది రొటీన్గా రెగ్యులర్గా చేసేస్తున్నాం. యూట్రైన్ క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు, గర్భసంచి తీసేటప్పుడు పక్కన ట్యూబ్స్ తీసేస్తాం. మోర్ ఫ్యామిలీ ఇన్సిడెంట్స్ ఉంటే సాల్పింజో ఊఫరెక్టమీ, కంప్లీట్గా ట్యూబ్స్ ఓవరీస్ కూడా కంప్లీట్గా తీసేస్తాం అన్నమాట. BRCA1 BRCA2 మ్యూటేషన్ క్యారియర్స్ అని ఉంటారు. BRCA1 మ్యూటేషన్ క్యారియర్స్కి వన్స్ చైల్డ్ బేరింగ్ అయిపోతే 40 years లోపు చేస్తాము. BRCA2 మ్యూటేషన్ క్యారియర్స్ ఉన్న వాళ్ళకి 45 years లోపు చేయొచ్చు. టు సమ్ అప్, ఈ క్యాన్సర్స్ అవేర్నెస్ ఈ క్రియేషన్తో మనం చేసుకునేది ఏంటి, రెగ్యులర్గా అప్పుడప్పుడు వచ్చి టెస్టులు చేయించుకోవాలి. లైక్ పాప్స్మియర్ సర్వైకల్ క్యాన్సర్ డిటెక్షన్కి, ఇది నేను ఇందాక చెప్పినట్టే 30 years నుంచి పాప్స్మియర్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. కొంత తేడాలు ఉన్న వాళ్ళకి 25 years నుంచి కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి యూజువల్గా కట్ ఆఫ్ 40 years నుంచి చూస్తాము. బట్ మెడికల్ ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా పర్సిస్టెంట్ బ్లీడింగ్స్ అలా ఉంటే ఈ ఎండోమెట్రియల్ బయాప్సీ అనేది 40 years లోపు కూడా చేయాల్సి ఉంటుంది. ఆర్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి 40 years ముందే ఎండోమెట్రియల్ బయాప్సీ చేయాల్సి ఉంటుంది. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ అది డిటెక్షన్కి ఇందాక చెప్పినట్టు సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషను, క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ 3 yearsకి ఒకసారి, 20 to 40 years మధ్యలో, 40 years పైన మ్యామోగ్రఫీ చేయటం ద్వారా తొందరగా మనం ఈ క్యాన్సర్స్ పట్టుకోవచ్చు, మంచిగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, హెల్తీగా ఉండొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. ఈరోజు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్యాన్సర్ వాట్ ఆర్ ఎఫెక్టింగ్ ద ఉమెన్ అనే దాని గురించి బాగానే మాట్లాడుకున్నాము. సో ఇఫ్ దెర్ ఆర్ ఎనీ మోర్ క్వశ్చన్స్ దే విల్ బి ఏబుల్ టు రీచ్ యూ అవుట్ అట్ శ్రీశ్రీ హోలిస్టిక్. మీరు నిజాంపేట్ బ్రాంచ్లో ఉంటుంటారు కదా. అవునండి. సో రెస్ట్ ఆఫ్ ద బ్రాంచెస్ కూడా వీ హ్యావ్ అవర్ గైనకాలజీ టీమ్స్ అవైలబుల్. సో ఎవరికైనా ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా దే కెన్ రీచ్ అవుట్. మేల్ పార్ట్నర్ నుండి ఫీమేల్ పార్ట్నర్కి, ఫీమేల్ పార్ట్నర్ నుండి మేల్ పార్ట్నర్కి, ఇద్దరికి ఈ వైరస్ స్ప్రెడ్ అయ్యి క్యాన్సర్ వంటి లక్షణం ఆడపిల్లల్లో మొదలయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో